4 ఓట్లు అక్కడ వరకు ఒక్క ఓటు మాకు పడదు అత్తమ్మ. మీకు ఎట్లా మనం సర్పంచ్ ఎన్నికల్లో చాలా చోట్ల చూసినాం. ఓట్లు వేయాలని డబ్బులు పంచి, చీరలు పంచి, మందు పంచి, అట్లాగే చికెన్ మటన్లు పంచి ప్రలోభాలకు గురి చేశారు ఓటర్లను. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళు గెలవకపోయేసరికి వాళ్ళు ఏం చేయనో అర్థం కాక దేవుడి ఫోటోలు పట్టుకొని అట్లాగే ప్రమాణం చేయాలంటూ మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ఓటేస్తే అవసరం లేదు, డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓటు వేయకుంటే ఖచ్చితంగా మేము ఎంత ఇచ్చినామో డబ్బులు మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేయండి అంటూ ఇట్లా చాలా చోట్ల చాలా రకాలుగా మనం చూస్తాం. సేమ్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మున్సిపాలిటీలో ఓడిపోయినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులు తాము పంచిన డబ్బులు మళ్ళీ వెనక్కి ఇవ్వాలంటూ ఓటర్ల దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేస్తూ రాసుకుంటూ మళ్ళీ వెనక్కి తీసుకుంటున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. అవి ఎక్కడో ఒకసారి చూద్దాం. ఇది మూడుచింతలపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి మూడుచింతలపల్లి కొత్తగా మేజర్ గ్రామ పంచాయతీ ఉండే గతంలో దీన్ని కొత్తగా మున్సిపాలిటీ చేశారు. ఇక్కడ ఎన్నికలు జరిగినాయి. దాదాపు ఇక్కడ ఎన్ని వార్డులు ఉన్నాయంటే ఇక్కడ 24 వార్డులు ఉన్నాయి. మొత్తం మూడుచింతలపల్లి మొత్తం 24 వార్డులు ఉంటే 24 వార్డుల్లో కాంగ్రెస్ ఎన్ని గెలిచిందంటే 9 గెలిచింది. అట్లాగే బీఆర్ఎస్ 14 గెలిచింది, బీజేపీ 1 గెలిచింది. సో ఇక్కడ బీఆర్ఎస్ఏ చైర్మన్ పీఠం దక్కించుకుందని చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయినటువంటి 20వ వార్డు అభ్యర్థి జ్యోతి అనే అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిమే బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు ఆ ఓడిపోయినటువంటి అభ్యర్థి దాన్ని ఏదైతే చీరలు పంచి అట్లాగే డబ్బులు పంచి ఓటర్లను తమకు ఓట్లు వేయాలని అభ్యర్థించారో ఇప్పుడు ఓడిపోయేసరికి మళ్ళీ ఓటర్ల దగ్గరికి వెళ్ళి నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నా చీరలు నాకు ఇచ్చేయండి అంటూ వసూలు చేసుకుంటున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో ఒకసారి చూద్దాం. అవునత్తమ్మా, ఒక్క ఓటు 4 ఓట్లు అక్కడ వరకు ఒక్క ఓటు మాకు పడదు అత్తమ్మ. ఓటైనందుకు మళ్ళీ తిరిగి చీరలు తీసుకోవడంతో ఆ ఓటర్లంతా అభ్యర్థి సంబంధించినటువంటి అనుచరుల మీద ఫైర్ అవుతా ఉన్నారు. పార్టీ నుంచి మీకు డబ్బులు రాలేదా, పార్టీ నుంచి మీకు ఎట్లాంటి సహకారం అందలేదా, పంచిన చీర ఎట్లా మళ్ళీ వెనక్కి తీసుకొని పోతారు అంటూ ఆ తీసుకుపోతున్నటువంటి అనుచరుడి మీద, అభ్యర్థికి సంబంధించినటువంటి అనుచరుడి మీద అవునత్తమ్మా, ఒక్క ఓటు 4 ఓట్లు అక్కడ వరకు ఒక్క ఓటు మాకు పడదు అత్తమ్మ. మీకు ఈ అభ్యర్థి తాలూకు సంబంధించినటువంటి మనుషులు ఏమంటున్నారంటే కనీసం 4 ఓట్లు బీఆర్ఎస్కి వేస్తే ఒక్కోటన నాకు వేయలేదు, మేము ఎందుకు మీకు పంచాలి, మీకు ఎందుకు చీరలు వేయాలని వెనక్కి తీసుకుపోతున్న విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. చీరలు కాబట్టి తీసుకొని మళ్ళీ వెనక్కి తీసుకుపోయారు. కానీ మరి తాగిన మందు, తీసుకున్న డబ్బులు కూడా కొన్ని చోట్ల వసూలు చేస్తూ ఉన్నారు. మరి తాగిన మందు తాగిపిస్తే ఎట్లా, ఒకవేళ చీరలు వాళ్ళు కట్టుకుంటే ఎట్లా మళ్ళీ వెనక్కి తీసుకుపోతారా అనేది ఇది పెద్ద వైరల్గా మారుతున్నటువంటి వీడియో. ఈ వీడియో మీద అభ్యర్థి పంచి నిజానికి వీళ్ళు ఎవరు చీరలు ఇవ్వలేదు, మాకు చీరలు ఇస్తేనే మీకు ఓటేస్తామని ఎవరు ఓటర్లు చెప్పరు. కానీ అభ్యర్థులే మీకు చీరలు ఇస్తాం మాకు ఓటేయండి అని అభ్యర్థులే వాళ్ళ దగ్గరికి పోయి చీరలు పంచుతారు, అట్లాగే డబ్బులు ఇస్తారు, మద్యం పంచుతారు, అట్లాగే మాంసం ఇస్తారు. సో ఇట్లాంటి అన్ని సందర్భాల్లో ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుపోయే సంస్కృతి మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసినాం, సర్పంచ్ ఎన్నికల్లో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే పంతా కొనసాగుతూ ఉన్నది. దీని మీద మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఓటర్ల తప్పెంత, ఇందులో అభ్యర్థుల తప్పెంత కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.